సంతోషి, చాలు చాలు చాలమ్మా, ఇక ఊరుకో. ఏడవద్దమ్మా, ఏడవద్దిక ఊరుకో. నిజానికి తప్పులన్నీ మా ఇద్దరివేనమ్మా, మా తప్పే ఇది. మేము నిన్ను అవినీతి మార్గంలో నడిపించే ప్రయత్నం చేశామమ్మా, దానికి ఫలితమేది. లేదు కాక, మీ తప్పేమీ లేదు. తప్పు నాదే. నేనే ప్రేమలో గుడ్డిదాన్ని అయిపోయాను. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియలేదు. నాకైతే తప్పుడు పనులకు ఫలితం ఎలా ఉంటుందో మరి తెలియాలిగా. నేను సంతోషి మాత భక్తురాలనై ఉండి అబద్ధం చెప్పాను కాక, నేనే అబద్ధం చెప్పాను. ధైర్యసారికి అబద్ధం చెప్పాను. నా ధైర్యసారికి అబద్ధం చెప్పాను. నీకు తెలుసా కాక, ఇది నాకు విధించబడిన శిక్ష. నాకు తగిన శిక్ష విధించారు. ఇక నేను జీవితంలో మళ్ళీ తప్పుడు పనులు చెయ్యను. నిజానికి మనం ధైర్యకి ఏదైతే జరిగిందో అదంతా చెప్పేసి ఉండాల్సింది. నువ్వన్నది నిజమే. ఊరుకో అమ్మా, కొంచెం కంట్రోల్ చేసుకో. ఎలా చేసుకోవాలి? నా ధైర్యమే నాకెప్పుడు అండగా ఉంటుంది. నా ధైర్యం సార్ నాకు ఇంకా లేరు. నా ధైర్యం సార్ నాతో ఇంకా లేరు కదా కాక, నన్ను ఎలా కంట్రోల్ చేసుకోమంటే? నేను అర్థం చేసుకోగలనమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మ, నువ్వు ధైర్యాన్ని కోల్పోతే ఇకపై ఏం చేయాలో ఎలా నిర్ణయించుకుంటావమ్మా? నన్ను అడిగితే సంతోషి, అసలు మన సమస్యకంతటికీ కారణం ఆ పిల్ల సింధూరినే. సింధూరినే. ఎలాగైనా ఆ పిల్లని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏదో ఒకటి చేసి మనం ఆ పిల్లని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకపోతే మళ్ళీ కుట్రలు పన్నుతుంది. అలా మళ్ళీ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. సంతోషి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. మధు, మధు, ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఏంటి నువ్వు చేస్తున్నది? ఎందుకు ఆ తలుపును మూస్తూ? ఇంకా నేనేమీ చేయలేదండి. ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను. మధు, మధు, మధు మేడం కోసం వెతుకుతున్నారా? కానీ ఆవిడ ఇంట్లో లేరే. నిజానికి ఆవిడ్ని బయటికి నేనే పంపించాను. నువ్వు పంపించావా? అంటే అంటే ఏంటో నీకు చెప్పాలా? నన్ను జాగ్రత్తగా చూడు. ఏమైనా గుర్తొచ్చిందా? నా పేరు సింధూరి. ఈ సింధూరినే నువ్వు చంపాలని ప్రయత్నించావు. కానీ నా తలరాత చాలా బాగుంది, అందుకే బతికిపోయాను. కానీ ఆ కాల్పుల్లో ఒక పెద్ద ఆవిడ చనిపోయింది కదా, ఆమె కొడుకు నీకోసం పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాడు. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్నాను కదా, ఈ రోజు కూడా నేను అదే చేస్తాను.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వాంగ్మూలం ఇచ్చి వస్తాను. ఇక ఆ తర్వాతేమో ఇక్కడ అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పడేస్తాను. ఎందుకంటే నేను అందరికీ చెప్పేస్తాను, ఆ గార్గి దేవిని హత్య చేసిన అసలు హంతకుడు నువ్వని. మెల్లగా మాట్లాడు. నువ్వు చేసిన నేరాలన్నిటికీ ఒక్కగానొక్క ప్రత్యక్ష సాక్షిని నేనే. కానీ నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు తప్పించుకోవచ్చు. అయితే అందుకు నేను కోరుకున్న పని నువ్వు చేయాలి. నేను కోరుకున్నది ఇవ్వాలి. చూడు సింధూరి, ఈ పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టు. ముందు అసలు నీకేం కావాలి చెప్పు. చూడు, నా టెన్షన్ పెంచొద్దు దయచేసి. నీ క్లియర్గా ఏం కావాలో చెప్పు. నీ చిన్న తమ్ముడు ధైర్య, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలి. అదేమన్నా నా చేతుల్లో పని అనుకున్నావా? ఒక్క నిమిషం. నోరు మూసుకొని చెప్పు, నీకెంత డబ్బు కావాలో. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత డబ్బు కావాలంటే అంత రాసుకో. దయచేసి నన్ను మాత్రం వదిలిపెట్టు, అర్థమైందా? తీసుకో. నువ్వు డబ్బుతో నా ప్రేమను ఎప్పటికీ కొనలేవు. నేను నీకు చెప్పాను కదా, నాకు కేవలం నా హీరో మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు. నువ్వు నా పెళ్లి జరిపించి తీరాల్సిందే. ఒకవేళ నువ్వు ఆ పని చేశావంటే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ తర్వాత నువ్వింకెప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. నీకు అసలు బుర్రేమైనా ఉందా? వాడేమన్నా చిన్న పాలు తాగే పిల్లాడు అనుకుంటున్నావా నువ్వు? నేను చెప్పిందల్లా వినటానికి? లేదు లేదు, ఇది నా వల్ల ఏ పని కాదు, నా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఆ నకిలీ సంతోషి ఎలాగో అతని జీవితంలో వచ్చి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నా మీద తనకి ప్రేమ కలిగించేలా నువ్వే చేయాలి. ఆ పని నువ్వు ఎలా చేస్తావో అది మాత్రం నాకు తెలీదు. ఆ ప్లానింగ్ అంతా నువ్వే స్వయంగా చేయాలి. అయినా కూడా నువ్వు ప్లానింగ్ చేయడంలో నంబర్ 1 కదా. ఇలా ఆసీనులు కండి. మాత, తమరు ఆసీనులు కండి.